Namaste Andy, I am Dr. Shruti, consultant at 49 Hospitals, LB Nagar branch. So IVF ప్రొసీజర్, IVF టెస్ట్ ట్యూబ్ బేబీ, ICSI, IMSI ఈ పదాలన్నీ వినే ఉంటారు. కానీ ఏది దేనికి అనేది మీకు కొంచెము డౌట్ఫుల్గా ఉండొచ్చు. అసలు IVF, ICSI, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇవి ఎవరికి చేయాలి? ఇప్పుడు మ్యారేజ్ అయింది, 1 year అయింది, పిల్లలు పుట్టలేదు, సో మేము వెంటనే IVFకి వెళ్ళొచ్చా? సో ఇలా డౌట్స్ చాలామందికి ఉంటాయి. కొంతమంది తొందరపడతారు, మాకు వెంటనే కావాలి పిల్లలు, కానీ మాకు మ్యారేజ్ అయ్యి 2-3 months అవుతుంది, బట్ మాకు వెంటనే కావాలి, IVF చేసుకోవచ్చా? సో IVF ఎవరెవరికి చేస్తాము అనే దాని గురించి మాట్లాడతామండి. నార్మల్లీ IVF చేయాలి అంటే మెయిన్ మన ఇండియాలో ఉన్న మోస్ట్ కామన్ ఇండికేషన్ ఇస్ ట్యూబల్ బ్లాక్. సో 2 sides ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మనం IVF చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో వీళ్ళకి వేరే ఏం మనం చేయలేమన్నమాట. సో ఓన్లీ IVF మాత్రమే వీళ్ళకి చేసుకోవచ్చు. అలాగే ఇంకొక మేజర్ నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజెస్ లో స్పర్మ్ కౌంట్ ఆర్ 0 sperm count. సో ఎంత స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే IVF చేసుకోవచ్చు? లెస్ దెన్ 5 millions. మనం నార్మల్ కౌంట్స్ వచ్చేసి 15 millions ఉండాలండి. 5 millions కన్నా కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, లేదా కౌంట్ ఓకే ఉండి మొటిలిటీ చాలా తక్కువ ఉంది, జస్ట్ 1%, 2%, ఇలా ఉన్న వాళ్ళకి కూడా IVF చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 1 is ట్యూబల్ బ్లాక్, 1 is లో స్పర్మ్ కౌంట్, ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మీరు న్యాచురల్గా ట్రై చేశారు, 3 to 4 cycles IUI కూడా ట్రై చేశారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఎందుకు కావట్లేదు అర్థం కావట్లేదు, ఇలాంటి వాళ్ళలో కూడా IVF మంచి సక్సెస్ని ఇవ్వచ్చు అనమాట. అలాగే ఎగ్ నెంబర్స్ ఆల్రెడీ తక్కువ ఉన్నాయి మీకు, సో లేడీలో మనము స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ తక్కువ ఉన్నట్టుగా గ్రహించామనుకోండి, సో వాళ్ళకి మనం ఎక్కువ టైం న్యాచురల్గా ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే ఎగ్ నెంబర్స్ ఏజ్ అడ్వాన్స్ అవుతున్నా కొద్దీ ఎగ్ నెంబర్స్ డ్రాప్ అవుతాయి. సో ఎగ్ నెంబర్స్ కంప్లీట్గా 0 అయ్యేలోపే మనం తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో దానికి మోస్ట్ ఫాస్ట్ వే ఆఫ్ కన్సీవింగ్ విల్ బి IVF. సో ఎగ్ నెంబర్స్ తగ్గిన, స్పర్మ్ కౌంట్స్ తగ్గిన, ట్యూబల్ బ్లాక్స్ ఉన్న, అండ్ చాలా ఇయర్స్ అయ్యి మ్యారేజ్ అయినా రిజల్ట్ లేదు అన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్గా మనం IVF చేస్తామండి. సో IVF అనేది పెద్ద ప్రొసీజర్ కాదు, ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్. పొద్దున చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అనమాట. యూ నీడ్ నాట్ టేక్ బెడ్ రెస్ట్ అవసరం లేదు, వర్క్కి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు, రోజుల తరబడి ఇంట్లోనే ఉండాలి, అట్లానే ఏం చేయకుండా ఉండాలి అవసరం లేదు. యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేస్తూ, మంచి డైట్ తీసుకుంటూ, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ చేసిన వాళ్ళకి IVFలో సక్సెస్ చాలా బాగా చూసామన్నమాట. సో ఈవెన్ మీ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. IVF తీసుకున్న వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, సక్సెస్ అవుద్దా కాదా. ట్రై టు బీ కామ్. సో ఎంత స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే అంత స్టిరాయిడ్ రిలీజ్ అవుద్ది బాడీలో. ఈ స్టిరాయిడ్ ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని తగ్గించేస్తుంది. సో మీకు సక్సెస్ ఆటోమేటిక్గా సక్సెస్ డ్రాప్ అవుతుంది. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కామ్గా ఉండండి, మీ డాక్టర్ని ట్రస్ట్ చేయండి, అండ్ మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో చేయటం, హార్మోన్ ఇంజెక్షన్స్ కరెక్ట్గా వేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట IVFలో. సో డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ టైమింగ్కి తీసుకోవాలి. ఈ ఒక్కటి కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఇవి తీస్తూ మీరు IVFకి వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ ఛాన్సెస్ బాగా ఉండొచ్చు. అండ్ మీరు చూస్ చేసే IVF సెంటర్లో మంచి ఎంబ్రియాలజిస్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ IVFలో ఇచ్చే ఇంజెక్షన్స్ కూడా మంచి క్వాలిటీ, ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఇంజెక్షన్స్ తీసుకున్నట్టయితే చాలా బాగా సక్సెస్ పొందొచ్చు. సో ఈ ఫ్యూ కేసెస్లో మనం IVF చేస్తాము. అండ్ సమ్మర్లో కూడా IVF చేసుకోవచ్చండి, అబ్సల్యూట్లీ నాట్ ఎన్ ఇష్యూ. చాలామందికి మిత్ ఉంది, బట్ సమ్మర్స్లో మేము స్టిల్ వీఆర్ డూయింగ్ సైకిల్స్. పీపుల్ కూడా ఇప్పుడు అవేర్ అవుతున్నారు, సమ్మర్లో కూడా ఏం ప్రాబ్లం లేదు చేసేయండి అంటున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో సమ్మర్లో కూడా IVF ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.